పోటీ చేశారు. ఏదో కొన్ని చోట్ల డిపాజిట్లు వచ్చినాయి, ఒకటో రెండో గెలిచినట్టున్నారు. ఇది కౌన్సిలర్ స్థానాల దగ్గర అక్కడ ఏదో అది. దాంతో ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ కార్పొరేషన్ మీద ఈయన కన్ను ఉంది. అలాగే అంటే ఈయనకి నాకు అర్థమైనంత వరకు, మేబీ ఐఎమ్ రాంగ్, నేను అది కూడా చెప్తున్నా. నా అంచనా ప్రకారం నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఈయన తన ఉనికి దశల వారీగా చాటుకుంటూ వెళ్దాం అనుకుంటున్నారు. బీజేపీ 2 నుంచి ఎట్లయితే 300 దాకా ఎదిగిందో అట్లాగా ఆ బీజేపీ ఫార్ములా సహనంతో, పోరాడతో, ఆవేశంతో అన్ని కలగలుస్తుంది కదా బీజేపీ అంటే. సేమ్ ఫార్ములానే ఫాలో అవుతున్నారు ఈయన. అందులో భాగంగా ఇప్పుడు హైదరాబాద్ ఎలక్షన్స్ లో పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ బీజేపీ తోడు నిలబడదు. మన మున్సిపల్ ఎన్నికల్లో కూడా వద్దనుకుంది. ఎందుకు అలా వెళ్ళటం వల్ల దెబ్బతిన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో. అంటే మిగతా వాళ్ళకి ఛాన్స్ వచ్చింది. అదిగో నువ్వు ఆంధ్ర పార్టీలతో వెళ్తున్నావు. బీజేపీ 2014లో ఆ కారణంగా దెబ్బతింది. 2019లో ఒక్కటే వచ్చినప్పుడు మరి ఆ కారణం కాదన్నారు కదా అన్నారు. కానీ వెంటనే పార్లమెంట్ 4 గెలుచుకుంది ఒంటరిగా పోటీ చేసి. మొన్నటిసారి ఒంటరిగా పోటీ చేసి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జనసేనతో పోటీ పెట్టుకోకపోతే 8 గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది 8 గెలిచింది, వీళ్ళు ఏమి గెలవాల. కాబట్టి ముందు అసలు తెలుగుదేశం జనసేనలతో పొత్తు లేకుండానే వెళ్ళాలి అన్నది బీజేపీ విధానం, ఉద్దేశం. తెలంగాణ